నమస్తే అండి. నేను ఈ వీడియోలో చాలామందికి నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత కానీ, లేదంటే మొబైల్ నంబర్ తీసుకున్న తర్వాత కానీ చాలామందికి చాలా డౌట్‌లు వచ్చినాయండి. డ్యూయల్ సిమ్స్ వాడొచ్చా? లేదంటే ఈ నంబర్స్ ఖచ్చితంగా ఉండాలా? లేతే మొబైల్ నంబర్‌లో జీరో ఉండాలా? నేమ్ కరెక్షన్ గెజెట్ చేసుకోవాలంటే ఎలాగా? అలాంటి చాలా డౌట్‌లు వస్తున్నాయండి. సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది కొంత ఇంట్రెస్టింగ్‌గానే ఉంటదండి. ఏంటంటే ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క క్వెషన్ ఒక్కొక్క వీడియో లాగా ఉంటది. అందుకని మీకు రీజన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తాయండి. సో, ఫస్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే చాలా నెగెటివ్‌గా ఉంటున్నారండి. అంటే స్టార్టింగ్‌లో నేమ్ కరెక్షన్ చేసుకునేటప్పుడే చాలా డౌట్‌లు వస్తున్నాయన్నమాట. సో, అంటే వాళ్ళేంటంటే ఏ పని చేసినా ఫస్ట్ డౌట్‌తోనే స్టార్ట్ చేస్తున్నారు. సో, అలాంటివైతే వద్దండి. సో, ఫస్ట్ వచ్చేటప్పటికి చాలామందికి ఏంటంటే నేమ్ కోర్సు అంటే మేము ఇచ్చిన ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ కోర్స్ ఎలా రాయాలని అడుగుతారండి. అంటే చాలామంది అవగాహన ఉండట్లేదండి. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఒకసారి వీడియోలో ప్రతీదీ చెప్తానండి. క్లియర్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ ఒకళ్ళు రాసారండి. అది వీళ్ళు రాసిందేంటంటే యెల్లో పేపర్ మీద గ్రీన్ పెన్‌తో రాసారండి. అంటే మీరు ఖచ్చితంగా యెల్లో పేపర్ తీసుకోవాలా? లేదంటే కొంతమంది సార్ గ్రీన్ పెన్‌తోనే రాయాలా? బ్లూతో రాయకూడదా? అనేది రకరకాల డౌట్‌లొస్తున్నాయండి. ఇక్కడేంటంటే మీరు కోర్స్ అనేది ఏదో ఒక టైంలో మార్నింగ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు రాయాలండి. అది మార్నింగ్ అయినా, నైట్ అయినా కొంచెం ఏంటంటే డిస్టర్బెన్స్ లేకుండా అంటే సగం రాసి బయటికెళ్ళటం. ఒక 10 టైమ్స్ రాసి మీరు వేరే పని చూడటం. అలా డిస్టర్బెన్స్ ఏమి లేకుండా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా రాయాలండి. అది రాసేటప్పుడు చాలా కాన్సంట్రేషన్‌గా ప్రతిసారి మీరు పేరు రాసినప్పుడు క్యాపిటల్ లెటర్‌లో అది ఎలా ఉండాలంటే నేను సక్సెస్ అయ్యాను. నాకు మంచి జరుగుతుంది. నాకు పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. నాకు మంచి జరిగిందని మైండ్‌లో ఉండాలండి. ఏదో చిన్న పిల్లలకి హోంవర్క్ ఇచ్చినట్టు వాళ్ళ టీచరు ఫోర్త్ క్లాసోళ్ళు రాస్తా ఉంటారు. మా టీచర్ గారు ఇచ్చారు నేను రాసాను. మా టీచర్ గారు ఇచ్చారు నేను రాసాను. అట్లా అయితే ఉండకూడదండి. మీరు రాసేటప్పుడు ప్రతిసారి ఏంటంటే నాకు ఈ నేమ్ వల్ల సక్సెస్ అయింది. లేదంటే ఈ నంబర్ వల్ల నాకు సక్సెస్ అయింది. అనేది మీ మైండ్‌లో ఉండాలండి. అది ఏదో గురువుగారు ఇచ్చారు. ఏదో మీరు రాసామనే మైండ్ సెట్ అయితే మీకు రిజల్ట్ జీరో ఏమి ఉండదండి. సో, వీళ్ళకి ఎన్ని సార్లు అయితే ఇచ్చాం పక్కన చాలామంది ఏం చేస్తున్నారంటే నంబర్స్ రాస్తున్నారండి. 1, 2, 3 అలా రాయకూడదండి. సపోజ్ ఏదైనా నేమ్ టోటల్ నేమ్ మేము 41లో ఇచ్చామనుకోండి. వాళ్ళకి 5 లక్కీ నంబర్ అని చెప్పి. వాళ్ళు పక్కన 1 పెట్టారనుకోండి 42 అయిద్ది. 6 యాంటీ ఉందనుకోండి ప్రాబ్లమ్ అయ్యిద్ది. అందుకే ముందల పక్కన నంబర్స్ ఏమి రాయకూడదండి. సో, వీళ్ళు రాసినప్పుడు అంతా రాసేసిన తర్వాత చివర్లో ఒక అఫర్మేషన్ రాశారు. నా పేరు ఇలా మార్చుకున్న తర్వాత నాకంతా మంచి జరుగుతున్నందుకు లేదంటే జరిగినందుకు అని రాయాలండి. జరుగుతున్నందుకంటే జరిగినందుకు అని రాయాలి. జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఇలా రాయటం వల్ల నాకు మంచి జరిగిందనేది జస్ట్ ఒక 10 మినిట్స్ మీరు రాస్తే 10 మినిట్స్ విజువలైజ్ చేయాలండి. అంటే ఈ నేమ్ రాసిన తర్వాత మీకు జాబ్ కావాలి. ఈ జాబ్ వచ్చినందుకు థాంక్ యూ. లేదంటే మీకు ఈ ఈ ఈ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మీకేదో ప్రమోషన్ రావాలి. ఈ ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతలు. లేదంటే మీకేదో స్థలం అమ్ముడు పోవాలి. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఈ స్థలం అమ్ముడు పోయినందుకు కృతజ్ఞతలు. అలా అది చెప్పాలండి. మీకేం కావాలో మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీతోనే మీరు నేమ్ కరెక్షన్ రాస్తూ మీరు విజువలైజ్ చేయాలి. అంతేగాని ఏదో ఇచ్చారు, రాసాను అని అనే అట్లానే ఆ ఉద్దేశంతో రాస్తే మాత్రం మీకు రిజల్ట్ జీరో. వీళ్ళకి మనీ రావాలని రాసుకున్నారు. వీళ్ళొక లా ఆఫ్ అట్రాక్షన్‌లో హోపోనోపోనో టెక్నిక్‌లో అది కూడా రాసుకున్నారు కింద. ఐ యామ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇట్లా రాసుకున్నారండి. సో, వచ్చినందుకు కూడా థాంక్ యూ చెప్పారు. అంటే ఇలా నేమ్ మార్చుకోవడం వల్ల నాకు అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎందుకు రాస్తున్నారనే క్లారిటీ ఉండాలండి. ఏదో ఇచ్చారు నేను రాస్తున్నానయితే మాత్రం రాదు. అదొకటైతే ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి చిన్న పిల్లలు కూడా కోర్స్ రాయటం అవసరం. చాలామంది చిన్న పిల్లలండి. నేను ఎందుకు ఈ క్వెషన్ పెట్టానంటే లాస్ట్ మంత్ నాకు ఒకళ్ళు కాల్ చేసి ఇలా మా అమ్మాయి ఫోర్త్ క్లాస్ అండి. వేరే వాళ్ళు నాకు న్యూమరాలజిస్ట్ కోర్స్ రాయమని చెప్పారన్నారు. వా వా చిన్న పిల్లలు రాస్తే ఏం ఉపయోగం ఉంటదండి? ఆల్రెడీ చిన్న పిల్లలకి మేము ఇచ్చేటప్పుడు కాలింగ్ నేమ్ ఎలా పెట్టాలి? ఎలా పిలవాలి? ఫుల్ నేమ్, ఆధార్ కార్డ్ ఎలా ఉండాలి? 2 ఇస్తున్నాం. కాలింగ్ నేమ్ మనం పిలుస్తా ఉంటే వాళ్ళకి వైబ్రేషన్ మంచి పాజిటివ్‌గానే ఉంటారండి. వాళ్ళేం రాయక్కర్లా. పెద్దోళ్ళకేంటంటే ఎవరు పిలవరు కాబట్టి, సో, వాళ్ళకి నేమ్ డిస్‌ప్లే అనేది చాలామందికి అట్లా కుదరదు కాబట్టి కోర్స్ రాయమని చెప్తాం. బట్ చిన్న పిల్లలకి రాయాల్సిన అవసరం ఏం లేదండి. ఎవరన్నా అలా చెప్పారు అంటే దానివల్ల ఉపయోగం లేదు. టైం వేస్ట్. వాళ్ళ స్టడీస్ మీద వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది. అంతేగాని దీనికి ఒక అరగంట టైం వేస్ట్ చేసి దానికి దీనికైతే అసలు అట్లాంటిది ఏమి ఉండదండి. చిన్నపిల్ల కోర్స్ రాయాల్సిన అవసరం ఏమీ లేదండి. పెద్ద పెద్దోళ్ళు రాసేటప్పుడు వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళు రాసేటప్పుడు ఏంటంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో నేను సక్సెస్ అవుతాను. నాకంతా మంచి జరిగిద్ది. నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను అని మైండ్‌లో ఉండాలండి. నేమ్ చేంజ్ చేసుకున్నాను. నా లైఫ్ చేంజ్ అయిందనేది మైండ్‌లో ఉండాలి. ఏమి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమి లేకుండా గుడ్డిగా రాస్తే బ్లైండ్‌గా ఏమి ఉండదు. రిజల్ట్ ఏమి ఉండదు. అదొకటండి. నెక్స్ట్ మన మొబైల్ నంబర్‌లో అన్ని నంబర్స్ ఉండటం అవసరమా? ఎందుకు చెప్తున్నానంటే దీనికి మీకు అన్ని నంబర్స్ అనేది నేను తీసుకునేది మొబైల్ నంబర్‌కి 2000 అండి. చాలామంది సార్ మీకు ఒక 500 ఇస్తాం. లేదంటే ఒక 1000 ఇస్తాం. 2000 ఇస్తాం. నా దాంట్లో అన్ని నంబర్స్ ఉండాలంటారు. అన్ని నంబర్స్ ఉండటం వల్ల దానివల్ల ఏమవుతుందంటే
మీకు అన్ని పేర్స్ బాగోండి. ఒక కొన్ని నంబర్స్ పెట్టడం వల్ల ఏమైందంటే దాంట్లో 16 18 14 26 28 ఆ బ్యాడ్ పేర్స్ వస్తాయండి. 34 జోడీస్ అనేది కుదరదండి. ఎంత చెప్పినా గానీ, సార్ ఎట్లాగో అట్లా ట్రై చేయండి సార్. ఒక 1000 ఇస్తాను, ఒక 2000 ఇస్తాను అంటున్నారే తప్ప, చెప్పింది వినటానికి ట్రై చేయట్లేదండి. ఒకటండి, ఇండియాలో 99% ఎంతమందైతే ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. 1% చెప్పే వాళ్ళది ఫాలో అవ్వడానికి వదిలేసేయండి. నేను ఎన్ని వీడియోస్‌లో లాస్ట్ 1 ఇయర్ క్రితం అయితే నేను వీడియోస్‌లో 14569 ఉండాలని చెప్పాను. బట్ ఇప్పుడేంటంటే జోడీలు ఉండాలని చెప్తున్నాను. ఇప్పుడు 8 మంత్స్ నుంచి నేను పేర్స్ ప్రకారం ఇస్తున్నాను. అట్లానే ఇస్తున్నాను. అది ఫాలో అయితే చాలా బాగుంటుందండి. చాలామంది ఏంటంటే 8 మంత్స్ తీసుకున్న వాళ్ళందరూ ఏంటంటే పేర్స్ ప్రకారం మనీ పేర్స్ పెట్టించారని చాలా బాగుందని చెప్పారు. సో ఆ ఫీడ్‌బ్యాక్ మీదే నేను చెప్తున్నానండి. అలాంటి నంబర్స్ వాడితే చాలా బాగుంటుందండి. నాకు అన్ని నంబర్స్ ఉండాలి అంటే 8 ఉండాలి, 2 ఉండాలి, 4 ఉండాలంటే మంచి జోడీలు రావండి. అదే. నెక్స్ట్ 14569 ఉండాల. 4 ఉంది అంటే మనకి జోడీలు ఉండవండి. ఒక 47 తప్ప, 49 తప్ప మీకెక్కడ జోడీలు కుదరవండి. నాకు ఇది ఉండాలి, అది ఉండాలి అని పెట్టుకున్నారండి. నేను రీసెంట్‌గా ఒక నంబర్ తీసుకున్నానండి పర్సనల్‌గా. నా 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 కోసం తీసుకున్నాను. దాంట్లో 6 ఏమీ లేదండి. 6 ఏమీ లేదు. బట్ ఒక రూల్ అయితే మనకి ఒక నార్త్ సైడ్ వాళ్ళు ఏం చెప్పారంటే, లో షెడ్యూల్‌లో మనకి లేనివి ఏదైతే ఉందో మన నంబర్‌లో పెట్టుకోవడం మంచిదే అన్నారు తప్ప, ఈ నంబర్సే ఉండాలి. ఈ ఈ ఒకటి లేకపోతే నువ్వు కమ్యూనికేషన్స్ ఉండవు. లేదంటే 5 ఉంటే కమ్యూనికేషన్ ఉండదు. 6 ఉంటే లగ్జరీ ఉండదు. 9 ఉంటే ధైర్యం ఉండదు. అట్లా ఏముండదండి. 9 మొబైల్ నంబర్లు లేకపోతే అంత వీక్‌గా ఉంటామా అండి? లేదంటే 5 లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవా? లేదంటే 6 లేకపోతే లగ్జరీ ఉండదా? అట్లా అయి పెట్టుకుంటే అట్లా ఏమి ఉండదండి. బట్ మీరు ఏంటంటే కొంచెం లాజికల్‌గా ఆలోచించండి. నేను ఇప్పుడు నంబర్స్ కొన్ని చూపిస్తానండి. ఎంతమంది న్యూమరాలజిస్టులు ఉన్నారో మా ఇండియాలో సక్సెస్ అయిన వాళ్ళ నంబర్లు కూడా చూపిస్తాను. దాన్ని బట్టి మీరే ఒక డెసిషన్ తీసుకోండి. మొబైల్ నంబర్ ఎండింగ్‌లో 56 ఖచ్చితంగా ఉండాలా? 56 ఉండాలని ఇప్పుడు సరే ఓకే. 5 ఓకే అండి. దాని ప్రకారం చివరి 35 అనో లేదంటే 45 పెట్టుకున్నారనుకోండి. 45 అంటే మీకు కంప్లీట్ మనీ డిస్టర్బెన్స్ అండి. మీకు కొన్ని కోర్టు కేసులు గానీ, పోలీసుల కేసులు అవుతాయన్నమాట. 45 చివరిలో ఉంటే. సో, 45 ఉంటాం గాని, లేదంటే చివరిలో 65 ఉంటాం గానీ, అదేం కరెక్ట్ కాదండి. ఒకవేళ 6 మంచిదనుకున్నారు. మీకు 16 పెట్టుకోకూడదు, 26 పెట్టుకోకూడదు, 46 పెట్టుకోకూడదు, 76 పెట్టుకోకూడదు, 86 పెట్టుకోకూడదు. ఇయన్నీ 96 ఓకే. 66 ఓకే. కొన్ని తెలుసుకొని అట్లా పెట్టుకోండి తప్ప, నాకు ఈ చివరిలో 5 ఉండాలి, 6 ఉండాలి అని ఆ రూల్స్ ప్రకారం మీరు చేయటానికి దయచేసి వద్దండి. మీకు కొన్ని నంబర్స్ ఇప్పుడు చూపిస్తానండి. ఈ నంబర్స్ ఏంటంటే ఓన్లీ న్యూమరాలజీ చెప్పేవాళ్ళు కాదండి. న్యూమరాలజీ అంటే ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ నేమ్ కరెక్షనే. చిన్నపిల్లల పేర్లే. ఇప్పుడు న్యూమరాలజీ అంటే ఎట్లా ఉందంటే అకౌంట్ నంబర్స్, వెహికల్ నంబర్స్, నెక్స్ట్ మొబైల్ నెంబర్స్ ఎక్కువ మందండి. మెయిల్ ఐడి క్రియేట్ చేయడం ఎలాగా, లేదంటే హౌస్ నెంబర్స్ అట్లా అయిపోయింది. సో ఆ ఒక్కసారి చూడండి, వీళ్ళందరూ ధర్మ న్యూమరాలజీ వీళ్ళ నేమ్స్ ఏం చెప్పట్లేదండి. ఒకసారి మీరు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో కొట్టి ధర్మ న్యూమరాలజీ కొట్టండి, వాళ్ళ నెంబర్స్ వస్తాయి. చూడండి, ఎండింగ్ 7 ఉంది, ఎండింగ్ 1 ఉంది, ఎండింగ్ 3 ఉంది, ఎండింగ్ 5 ఉంది. అంతేగాని అన్ని ఎండింగ్లు 5 6 లేవు కదండి. ఇంకొక లాజిక్, అన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి. 1 to 9 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి అందట్లో దాంట్లో 1 4 5 6 9 ఎక్కడ ఉన్నాయి చూడండి. 4 ఎక్కడైనా ఉందండి, ఒక్కళ్ళకి ఉంది అంతే. ఒక్కళ్ళకి 9591139 ఆ నెంబర్లో మాత్రమే 4 ఉంది, ఎక్కడా లేదు. అసలు వాళ్ళు 4 ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. 4 వల్ల మీకు ఎంత బ్యాడ్ జరుగుతుందో. 4 ఖచ్చితంగా ఉండాలి అంటే మాత్రం ప్రాబ్లం ఉంటుందండి. 4తో ఉంటే 47 తీసుకోవాలి, లేదంటే 49 తీసుకోవాలి అంతే. మీరు 41 42 43 44 46 48 తీసుకున్నారా అంతే. ఇంకా 48 ఇంకా డేంజర్. ఈ నెంబర్స్ చూపిస్తున్నానంటే ఒక్కసారి మీ అంతటా మీరే ఆలోచించుకోండి. నీ అంత చెప్పినా వినరండి చాలామంది. చాలామంది ఏంటంటే అందుకనే ప్రాక్టికల్‌గా నేను అందరి నెంబర్స్ కలెక్ట్ చేసి నేను వాళ్ళ నెంబర్స్ అన్ని చూపించడానికి కారణం ఇదేనండి. ఇంకా బ్లైండ్‌గా నాకు 4 కావాల్సిందే అంటే అది కష్టమండి. మీకు తగ్గట్టుగా మేము ఇస్తాం ఎట్లైనా. అది. ఇంతకు ముందల 6 మంత్స్ బ్యాక్ నేను ఈ వీడియో రిలీజ్ చేశానండి. చాలామంది ఏంటంటే ఆహ్, ఈ మొబైల్ యాప్‌లో ఎక్సలెంట్ అని వస్తే 15,000 అంట. వెరీ గుడ్ అయితే 10,000 అంట. గుడ్ వస్తే 8,000 అంట. అంటే వెరీ బ్యాడ్ అని రాకూడదంట. ఈ యాప్‌లో ఏముంది, ప్రోగ్రామ్ ఏముంది అని చెప్పి మొత్తం ఓపెన్ చేసి మొత్తం క్లియర్‌గా అందరికి ఒక వీడియో రిలీజ్ చేశాను. అప్పటి నుంచి ఒక్కళ్ళు కూడా పట్టుకోలేదండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క న్యూమరాలజిస్ట్ కూడా ఈ యాప్ వేస్ట్ అని అనుకున్నారు తప్ప ఎవరు బయటకు వదలలేదు. ఇప్పుడు కూడా ఇంకా ఈ యాప్ ఆడుతుంటే మాత్రం అసలు వాళ్ళని నమ్మొద్దండి. అది అసలు ఆ వీడియో ఆ యాప్‌లో ఏముందని ఓపెన్‌గా చూపించా. ఇక్కడ మీకే చూడండి, 8 కొట్టా, చివరిలో 8 పెట్టా, గుడ్ అని వచ్చింది. నెక్స్ట్ అన్ని జీరోలు కొట్టా, ఎక్సలెంట్ వచ్చింది. అసలు ఈ అన్ని జీరోలు ఉన్నది ఇప్పుడు 81 వేస్ట్ అండి, వేస్ట్ కాంబినేషను. అన్ని 8లు ఉన్నాయి చూడండి, ఎన్ని 8లు ఉన్నాయి, కానీ ఎక్సలెంట్ వచ్చింది. ఇలాంటి నెంబర్లు మీరు వాడొచ్చా అండి? అంటే మీ లైఫ్ ఎక్సలెంట్‌గా ఉంటుందా? ఒక్కసారి మీ అంతట మీరు ఒకసారి ఆలోచించుకోండి. మన మొబైల్ నెంబర్ చివర 0 ఉండొచ్చా? నేనైతే ఖచ్చితంగా 0 ఉండాలి, ఉండకూడదని చెప్పట్లేదండి. బట్ మన వైబ్రేషన్‌లో లో వైబ్రేషన్‌లోకి వెళ్ళకూడదండి.
చివరి జీరో ఉంటే మీ లైఫ్ అంతా జీరో అని నేను అని చెప్పట్లేదండి. ఏమో టోటల్ అంతా బాగుండి, పేర్స్ అన్నీ బాగుండి, టోటల్ 50 వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు చివరి జీరో వచ్చినా కానీ. బట్ ఏంటంటే మనం ఎవరికైనా నెంబర్ చెప్తున్నప్పుడు ఏంటంటే ఎక్కువ జీరోలు ఉన్నాయనుకోండి, జీరో జీరో అన్నాం అనుకోండి, మనం లో వైబ్రేషన్ వెళ్తాం. మీరు ఏదైనా నెంబర్ పెట్టుకోండి, 999 123 ఆ ఎండింగ్లో డిక్రీజింగ్ అయి పెట్టుకోండి, 98760 అని పెట్టుకోండి. అంటే డౌన్ అవుతుంది అనుకోండి, ఎలా ఉంటుందండి? కొంచెం నెంబర్ రైజింగ్లో ఉంటే మీకు హై వైబ్రేషన్ ఉంటుంది. చెప్పేటప్పుడు ఒక వైబ్రేషన్ లాగా రావాలి నెంబర్, అంతేగాని డౌన్ అవుతుంది అనుకోండి, ఆ వైబ్రేషన్ కోసం ఉండి అంతే. మనం చెప్పేటప్పుడు ఒక కింగ్ లాగా ఉండాలండి మన పేరు చెప్పేటప్పుడు, అంతేకాని సింపుల్గా నేమ్స్ కూడా రాజేష్ అను, రవి అను, మురళి అను అట్లా ఉండకూడదండి. మురళి చంద్ర, రవిచంద్ర, అశోక్ చంద్ర అట్లా ఉండాలి. ఆ నేమ్ అనేది మంచిగా ఉండాలండి, నేమ్ టోటల్స్ అట్లా ఉండాలి తప్ప సింపుల్గా అయితే ఉండకూడదండి. అది నెక్స్ట్ ఇంటి డోర్కి 19, వెహికల్ నెంబర్కి 41 అతికించవచ్చు. చాలామంది ఏంటంటే అతికిస్తున్నారు, కానీ ఎందుకు అతికిస్తున్నారు అనేది బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి రీజన్ అయితే తెలియట్లేదండి. అంటే ఎందుకు అతికిస్తున్నాం 19 అనేది, అంటే ఆ 19 చూడంగానే మీకు ఒక వైబ్రేషన్ రావాలండి. 19 అనేది నెంబర్ మంచిది న్యూమరాలజీ ప్రకారం అనేది రావాలి. ఇప్పుడు మీరు ఇంటికి ఏదో పని మీద బయటకు వెళ్తున్నారండి, ఏదో దేవుడిది ఎదురొచ్చింది, ఎంత పాజిటివ్గా ఫీల్ అవుతారు, ఎస్ ఇవాళంతా నాకు మంచిగా జరిగింది. అలా కాకుండా ఏదైనా నెగిటివ్ది ఏదైనా ఎదురొచ్చింది అనుకోండి, ఎంత డిప్రెస్ అవుతాం. ఇది ఎదురొచ్చింది వాళ్ళంతా నాకు ఎలా ఉంటుందో అంటుంది. అందుకని ఏంటంటే ఇంటి డోర్కి మీరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు 19 ఉందనుకోండి, అదొక వైబ్రేషన్ అనమాట, అదొక పాజిటివ్ ఎనర్జీ అనమాట. 19 1 అంటే కింగ్, మీరు కింగ్ లాగా ఫీల్ అవ్వాలి అంతే. ఆ నెంబర్ 19 చూడంగానే ఎస్ మీలో ఏదో ఎనర్జీ రావాలన్నమాట. లేదంటే బండి మీద 41, కొంతమంది ముందర 41 వెనకాల 41 అతికిస్తున్నారు, ఎందుకు అతికిస్తున్నారో తెలియదు. ఆ 41 ఏంటంటే కొంచెం మీ ఎదురు ఉందనుకోండి, అది అలా అతికించాలనేం లేదండి. మీరు అతికించిన వాళ్ళకి నేను చెప్తున్నాను అంతే. అది ఉండాలా లేదా అని కూడా చెప్పట్లా. ముందల ఒకటి వెనకాల ఒకటి అతికిస్తే ఏమవుతుందండి, 82 అయింది అది. 41 అతికిచ్చారనుకోండి మీ కళ్ళ ముందల, చూడంగానే ఏంటంటే 41 అంటే 5 బుద్ధుడు, నా బిజినెస్ అన్నిటికీ నాకు మంచిగా ఉంటుంది అనేది మీ మైండ్లో ఉంటేనే సక్సెస్ అనేది స్టార్ట్ అయిద్దండి. మీరు ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నామో తెలిస్తేనే మీకు అది రిజల్ట్ అనేది 100% వస్తుంది. ఊరక గురువుగారు అతికించమన్నారు డోర్ మీద, మా ఇంట్లో 10 డోర్లు ఉన్నాయి, 10 డోర్లకి 19 అతికిచ్చేసాను, నాకు మంచిగా జరిగిద్ది. లేదంటే నాకు ఎన్ని బండ్లు ఉన్నాయి, ఆ బండ్లన్నిటికీ ముందల వెనక పక్కల అన్ని 41 అంటించాను, మంచిగా జరిగిద్ది అంటే ఎందుకు జరిగిద్దండి? ఎందుకు అతికిచ్చాం? అది చూస్తుంటే మీకు ఒక వైబ్రేషన్ రావాలా, ఒక ఎనర్జీ రావాలా. 41 అంటే 5 వైబ్రేషన్. సో బుద్ధుడు. సో మీరు వెళ్తున్నప్పుడు కూడా నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగదు అలా అని పెద్ద పెద్దకులు మైండ్ యాక్సిడెంట్లను గుర్తు తెచ్చుకోవద్దండి. ఆ 41 చూడంగానే నాకు అంతా మంచిగా జరిగింది, 41 నాకు అన్ని పనులు సక్సెస్ అవుతాయి అని మైండ్లో ఉండాలండి, అప్పుడే మంచి జరిగిద్ది. నాకు ఎలాంటివి జరగవు. అది నెక్స్ట్ మన మొబైల్ నెంబర్లో బ్యాక్ సైడు 46 అంటే ఇచ్చవచ్చు. 46 కొంతమంది ఏంటంటే మొబైల్ వెనకాల అతికిస్తున్నారండి. 46 అతికిస్తే ఏమైందండి? ఒకతను నేను చూశాను వెనకాల 46 అంటించారు. ఏంటంటే న్యూమరాలజీ ఫాలో అవుతారంటే, అవునండి ఒక గురువుగారు చెప్పారు 46 అంటించాను అని చెప్పారు. బట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏందని అడిగా, 8 అన్నాడు. 8లో పుట్టిన వాళ్ళకి 1 ఎట్లా అంటిస్తారండి? వాళ్ళకి ఎలా లక్కీ నెంబర్ అవుతుంది అది? కొంతమంది నెంబర్ ప్లేట్లు వెహికల్స్ మీద కూడా 46 అంటిస్తారు. వాళ్ళకి లక్కీ నెంబర్ కాదనుకోండి, అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? అందరికీ 46 మంచి నెంబర్ ఎట్లా అవుతుందండి? 1 అనేది అందరికీ ఎట్లా అవుతుంది? ఏ నెంబర్ మంచిది కాదు, ఏ నెంబర్ పిచ్చిదని చెప్పలేమండి ఇక్కడ న్యూమరాలజీలో. 7 అనేది కలిసి వస్తుంది, 7 టోటల్ ఎవరు కలిసి వస్తుంది? లాయర్లకను, డాక్టర్లకను అట్లా కొంతమంది కలిసి వస్తుంది కొన్ని నెంబర్లని. సో వాళ్ళు అంతే తప్ప ఆ డాక్టర్కి 7 కలిసి వచ్చిందని మీరు 7 పెట్టుకున్నారనుకోండి, అంతే మీ లైఫ్. లేదంటే ఏదైనా లాయర్కి ఏదో 7 టోటల్ 43 కలిసి వస్తుంది, అది మీరు పెట్టుకున్నారు మీ లైఫ్ అంతే ఇంకా. అట్లాంటి కొన్ని కొంచెం లాజికల్గా ఆలోచించి కానీ గుడ్డిగా మాత్రం ఎవరో ఎవరో ఏదో చెప్పారనో, లేదంటే ₹1,00,000 లాకెట్ కొని మీ మీ ఇది మీ మెడలో వేసుకోండి, మీకు అంతా ఇప్పటి నుంచి అంతా లైఫ్ అంతా ట్విస్టింగ్, లైఫ్ అంతా ఎక్సలెంట్గా అయ్యుద్దంటే అవన్నీ నమ్మినా కానీ మీరు కింగ్ లాగా ఫీల్ అవ్వాలండి. అప్పుడు నేను సూపర్, నేను కింగ్ అన్నప్పుడే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మన మొబైల్ నెంబర్లో డ్యూయల్ సిమ్ ఉండొచ్చు. ఇది చాలామంది అడిగారండి. ఏంటంటే వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. నా ఆన్సర్లు అండి ఇవి. అంతేగాని ఎవరినో తప్పట్టాలని అయితే కాదండి. మన మొబైల్‌లో డ్యూయల్ సిమ్ వాడవచ్చా? ఒకటండి, మీకు 6 లక్కీ నెంబర్. మీకు నేనిచ్చిన నెంబర్ 51 అనుకోండి, మంచిది వాడుకోండి. దాంతో పాటు ఇంకో సిమ్ 48 వాడారనుకోండి, ఏమైద్దండి? 48 అంటే బ్యాడ్. సో దానికి దీనికి కాల్స్ వస్తా ఉంటాయి. ఇది కొంతమంది 48 చేస్తారు, కొంతమంది 51 చేస్తారు. అట్లా అని అప్పుడు ఏం చేయాలంటే 2 మంచి నెంబర్లు, మీకు 5, 6 లక్కీ నెంబర్, ఒక దాంట్లో 50 వాడండి, ఒక దాంట్లో 56 వాడండి. ఏదైతే బాగుందో దాని నుంచి అవుట్ గోయింగ్ పెట్టుకోండి. రెగ్యులర్గా వాడే నెంబర్. అట్లా అని ఇప్పుడు డ్యూయల్ సిమ్ వాడొద్దంటే ఏమవుద్దండి? 2 సిమ్‌లు ఉంటే 2 ఫోన్లు వాడాలా? 2 ఫోన్లు వాడటం కూడా కొంచెం కష్టమే కదండీ! కొన్నిటి కోసం కొన్ని వదిలేసుకోవాలి. సరే 100% రిజల్ట్ వస్తుందని అనుకోండి, ఆ డ్యూయల్ సిమ్ వాడకపోతే 10% అనుకోండి, వదిలేసి 90% ఎక్సలెంట్‌గా ఉంటారు చాలు. 2 నెంబర్లు అని చెప్పి 2 ఫోన్లు, 3 నెంబర్లు అని చెప్పి 3 ఫోన్లు, అది అయితే అంత కరెక్ట్ కాదండి. డ్యూయల్ సిమ్ వాడొద్దని కూడా ఏ ఎక్స్పీరియన్స్ ఉన్న న్యూమరాలజిస్ట్ చెప్పలేదు.
ఒకవేళ చెప్పుంటే ఎవరన్నా కింద నాకు కామెంట్‌లో పెడితే నేను చూస్తాను. డ్యూయల్ సిమ్ వాడితే ఏమైద్దని నన్ను చాలామంది అడిగారు. వాడితే ఏమైద్దండి 2 మంచి నంబర్‌లుంటే 2 మంచి నంబర్‌లు ఒక దాంట్లో ఏసుకోండి. 48 50తో కంబైన్ చేయొద్దు. 44 50తో కంబైన్ చేయొద్దు. 43 50తో కంబైన్ చేయొద్దు. అట్లా టోటల్స్ బ్యాడ్ టోటల్స్, గుడ్ టోటల్స్ ఒకటని చెప్తున్నానండి. 50, 51 2 బాగున్నాయి. లేదంటే కొంతమంది 42, 51 వాడతారు. వాడుకోండి బ్రహ్మాండంగా. ఓకే అండి. మన మొబైల్ నెంబర్ టోటల్స్ ఏమి వాడకూడదు. ఇది చాలా సార్లు చెప్పానండి. జస్ట్ ఒకసారి నంబర్స్ నోట్ చేసుకోండి, పాస్ చేసుకొని. ఈ చాలామందికి 43 గాని, 63, 44, 48, 53, 63 అయితే ఈ టోటల్స్ అయితే వరస్ట్ అండి. చాలామంది నేను చేంజ్ చేశాను. వాళ్ళైతే అసలు లైఫ్ అయితే ఏంటంటే ఎన్నో కోట్లు పోగొట్టుకున్నారు. అట్లాంటి స్టేజ్‌కి అయితే వెళ్ళొద్దండి. ముందే మీరు నెంబర్ తీసుకోండి. అంతేగా మన దగ్గర 8,000, 10,000, 15,000 అట్లా ఏమి లేదండి. 2,000 జస్ట్. దానికేంటంటే మీకు మనీ పేర్స్ ఉంటాయి. అన్ని నెంబర్స్ బాగుంటాయి. పేర్స్ అన్నీ బాగుంటాయి. టోటల్ బాగుంటుంది. అట్లా మీరు పాజిటివ్కి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. నేమ్ కరెక్షన్ మార్చుకున్న తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డులో మార్చాలా? చాలామంది అడుగుతున్నారండి. అసలు ఆధార్ కార్డు, పాన్ కార్డులో చేంజ్ చేయాల్సిన అవసరమే లేదండి అసలుకి. మీరు దానికోసం ఏంటంటే కొన్ని కొన్ని ఉంటాయి. అంటే కోర్స్ రాయటం ఒకటి, నేమ్ డిస్ప్లే బయట చేయటం కానీ. కొంతమంది అంటారు, సార్ నాకు 50, 60 ఏళ్ళు వచ్చినాయండి, నాకు నేమ్ కరెక్షన్ ఇప్పుడు అవసరం అంటారా అంటారు. ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవాలా అని అంటారు. ఆధార్ కార్డులో, పాన్ కార్డులో చేంజ్ చేసుకోమని ఎవరు చెప్పారండి? మీరు వాట్సాప్లో చేంజ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో చేంజ్ చేసుకోండి, మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, మీరు వర్క్ చేసే టేబుల్ మీద డిస్ప్లే చేసుకొని, మీ విజిటింగ్ కార్డులో పెట్టేసుకోండి. బయట లేదంటే బయట బోర్డు ఉంటుంది కదా బిజినెస్, ఆ బయట అతికించండి. లేదంటే మీ ఇంటి బయట ఒక చెక్క బోర్డు మీద మీ నేమ్ కొట్టేసేయండి. ఇప్పుడు మీ పేరు అశోక్ అని, ఇప్పుడు అశోక్ చంద్ర అని పెట్టాం. అశోక్ చంద్ర అని బోర్డు పెట్టేసేయండి. కొన్నాళ్ళు 1 ఇయర్ కొత్తగానే ఉంటుంది అశోక్ అని పిలవడానికి. తర్వాత ఎవరన్నా వచ్చి అశోక్ చంద్ర గారు అంటారు. అది ఎంత వైబ్రేషన్ ఉంటుందండి. మన నేమ్స్ అన్ని ఇట్లానే ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటాయి. చిన్న చిన్న నేమ్స్ ఉంటాయి. ఒకసారి నార్త్ సైడ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ నేమ్స్ చూడండి ఎలా ఉంటాయో. అసలు వాళ్ళ నేమ్ చెప్పేటప్పుడే ఎంత వైబ్రేషన్ ఉంటుందో పేరు వింటుంటేనే. అట్లాంటి అవసరం అయితే ఏమీ లేదండి. నెక్స్ట్ నేమ్ అఫీషియల్గా మార్చాలి అనుకుంటే ఏం చేయాలి? అది చాలామందికి తెలియట్లేదండి. నేమ్ అఫీషియల్గా మార్చాలి అనుకుంటే ఏమైందంటే లాయర్ని కలిసి గెజిట్ చేయించుకోవాలండి. ఆ గెజిట్ చేయించుకుంటే ఏమైందంటే నేమ్ అనేది సర్టిఫికేట్లో అయితే చేంజ్ చేద్దామండి. అంటే మీ 10th క్లాస్ అయిపోయి మీరు 10 ఏళ్ళు అయిందనుకోండి, 20 ఏళ్ళు అయిందనుకోండి, వాళ్ళు ఎవరు మళ్ళీ మీరు ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి, ఆ ఎస్ఎస్సి బోర్డు దగ్గరికి వెళ్ళి మార్చమంటే ఎవరు మార్చరండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కానీ, డిగ్రీ బోర్డు వాళ్ళు కానీ, ఎవరైతే ఎక్కడైతే చదివో ఏ యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్లో చేంజ్ చేయరు. మీరేం చేయాలంటే ఆ గెజిట్ అనేది ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని మీరు అటాచ్ చేయాలి. బట్ నేనైతే వద్దనే సైజ్ చేస్తున్నాను. బట్ 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ చదివే వాళ్ళు ఎవరైనా గెజిట్ చేసి నేమ్ చేంజ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏంటంటే కొత్త నేమ్ ఇచ్చేస్తారు. కొత్త నేమ్ ఇచ్చేయడం వల్ల ఏమైందంటే అది గెజిట్ అటాచ్ చేస్తే ఆ 10th క్లాస్లో అదే వచ్చేస్తాయి. ఆధార్ కార్డులో కూడా చేంజ్ చేసుకోవచ్చండి గెజిట్ మీరు అటాచ్ చేస్తే. బట్ ఆధార్ కార్డులో ఏంటంటే మ్యాక్సిమం 3 టైమ్స్ అండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి ఒక న్యూమరాలజిస్ట్ ఒక నేమ్ ఇచ్చాడని గెజిట్ చేయించుకొని, లేదంటే ఇంకో న్యూమరాలజిస్ట్ ఇంకో నేమ్ ఇచ్చాడని, అట్లా మ్యాక్సిమం 3 టైమ్స్ అండి. లైఫ్లో 3 టైమ్సే మ్యాక్సిమం. అది లిమిట్ ఎక్సీడ్ అయిందంటే ఇంకా మీరు ఆ లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అదే ఉంచుకోవాలి. అందుకని అన్నిసార్లు మీరు ఆలోచించొద్దండి. బట్ గెజిట్ అనేది చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. దేనికంటే ఫ్యూచర్లో ఎవరన్నా వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదంటే పాస్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీరు ఇంటి కాగితాల్లో ఆల్రెడీ ఎవరన్నా మీ ఫాదర్ మీ పేరు మీద ఏదైనా కాగితాలు పెట్టారనుకోండి, అక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. బట్ అక్కడైతే ఏమవుతుందండి, ఎందుకంటే గెజిట్ అనేది అటాచ్ చేయటమే. అంతేగాని ఇప్పుడు ఆధార్ కార్డులో మార్చుకోవచ్చు, పాన్ కార్డులో చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మార్చను అన్నారనుకోండి, ఈ గెజిట్ ఏదైతే ఇస్తారో లాయరు, అది మీరు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎంత కాస్ట్ ఉంటుంది? అది 7,000 అలా ఉంటుందండి. 7,000 నుంచి 10,000 ఉంటుంది. ఎన్ని నెలలు పట్టిందంటే 3 మంత్స్ మ్యాక్సిమం అండి. ఒక్కొక్కసారి లేట్ అవుతాం, ఒక్కొక్కసారి 2 మంత్స్లో కూడా అయిపోతుంది. 3 మంత్స్ అయితే టైం పడుతుందండి. అఫీషియల్గా మార్చాలి అనుకుంటే ఏంటి, 10th లోపు అయితే బ్రహ్మాండం అండి. గెజిట్ పెట్టుకొని మంచి నేమ్ అయితే ఇప్పుడు కొన్ని కాలింగ్ నేమ్స్ ఉంటాయండి. 18 ఉంటుంది. అసలు ఆ నేమ్ టోటల్ డైరెక్ట్గా 16 13 18 21 రివర్స్ నెంబర్ అని అట్లాంటివి అసలు రాకూడదండి. వాళ్ళైతే ఖచ్చితంగా చేంజ్ చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ మన నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత 100% సక్సెస్ అవుతాం. ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం మంచి జరిగిద్ది అని చేయించుకోండి. అంతే తప్ప డౌట్తో మాత్రం చేయించుకోవద్దు. ఎవరో కొంతమంది దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చెప్తారు నా దగ్గర ₹1,00,000 లాకెట్ ఉంటుందండి, ఇది మీ మెడలో వేసుకోండి అని చెప్పి ఒక బొట్టు పెడతారు. అంతే. అంటే పెద్ద స్వామీజీ వారు, పెద్ద గురువు గారు ₹1,00,000 ఇచ్చారు కదా, మన లైఫ్ బాగుంటుందని మీరు ఫీల్ అవుతారు. అదే ఏదైతే ఆ ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ని ఈ నేమ్ కరెక్షన్ మేము ఇచ్చింది కూడా అట్లానే ఫీల్ అవ్వండి. మీకు సక్సెస్ అనేది స్టార్ట్ అయిద్దండి. వాళ్ళు 1,00,000 కాదండి, 5,00,000 పెట్టి డాలర్ మీ మెడలో వేసినా కానీ మీరు నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నారంటే సక్సెస్ అనేది జీరో, ఏమీ రాదు. అందుకని ఏంటంటే మీరు ఏ పని చేసినా దాని బ్యాక్గ్రౌండ్లో నేను సక్సెస్ అవుతాను, నేను చాలా పాజిటివ్గా ఉన్నాను అనేది మైండ్లో పెట్టుకోండి. మీరు నేమ్ కరెక్షన్ చేసుకున్నా, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్నా, మీరు డోర్కి 19 అతికిచ్చినా, లేదంటే వెహికల్కి 41 అతికిచ్చినా, దానికి బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే నాకు సక్సెస్ అనేది ఉంది, నాకు లక్ అనేది స్టార్ట్ అయ్యింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు,
ఆరోగ్య సమస్యలు, నేను చాలా బ్రహ్మాండంగా ఉన్నాను అనే మైండ్‌లో ఉంటేనే తప్ప మీకు ఆ పాజిటివ్‌నెస్ స్టార్ట్ అయిద్దండి. మీరు నెగెటివ్‌గా ఉండి చాలామంది ఫోన్ చేస్తారు. వారంకే ఫోన్ చేస్తారు. నంబర్ ఇచ్చిందని. సార్ వారం నుంచి వాడుతున్నానండి. ఏం రిజల్ట్ రాలేదంటారు. ఎన్ ఎ ఎ నేను కొంచెం డీప్‌గా వాళ్ళని అడుగుతుంటే మీ వైఫ్ ఏం నంబర్ వాడిద్దంటే 48 అంటారు. మీ ఇంకో నంబర్ చెప్పండి అంటే 44 అని చెప్తారు. ఎట్లా ఉంటదండి? మీ వైఫ్‌ది కూడా 48, 44 బ్యాడ్ ఉంటే మార్చేయడం బెటరు. అట్లా. నేమ్ కరెక్షన్ ఎన్ని సిస్టమ్స్‌లో చేస్తే మంచిది. ఇది కూడా చాలామంది అండి. ఏదో 10,000 పెడితే ఎక్కువ 2 సిస్టమ్స్, 20,000 పెడితే 3 సిస్టమ్స్, 30,000 పెడితే 4 సిస్టమ్స్ అట్లా చాలామంది రకరకాల ఏదో ఎన్ని సిస్టమ్స్‌లో ఏస్తే అన్ని సిస్టమ్స్ అది ఏదో బ్రహ్మాండం అయిపోద్ది. లేదంటే ఇవాళ నేమ్ చేంజ్ చేస్తే రేపు నుంచి లేదా నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి లైఫ్ చేంజ్ అయిద్దని అనుకుంటున్నారండి. అలా అయితే కాన్సెప్ట్ కాదండి. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఎవరైనా చెక్ చేసినా పెద్ద పెద్ద న్యూమరాలజిస్టు ఛాలెంజ్ చూస్తారు, పైథాగరస్ చూస్తారు, చిన్నపిల్లల పేర్లు పెట్టారు, పిరమిడ్‌లో మంచి నంబర్ వచ్చిందా లేదు చూస్తారు. ఓవెల్స్ గాని కాన్సనెంట్స్ కానీ ఖచ్చితంగా ప్రోనాలజీ అయితే ఫాలో అవ్వాల్సిందండి. ప్రోనాలజీ ప్రకారంగా అసలు కొన్ని కొన్ని ఉంటాయండి రూల్స్. వాళ్ళకి ఎండింగ్ అనేది యూ ఉండకూడదని, డీతో స్టార్ట్ అవ్వకూడదని అట్లాంటివి అయితే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే. మన నేమ్లో ఎంత వైబ్రేషన్, ఆ నేమ్ మీనింగ్ ఎలా ఉంది, ఆ వైబ్రేషన్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలండి. సో ఎవరైనా ఫుల్ నేమ్తో కరెక్షన్ ఇస్తే ఏం చేయాలి? ఫుల్ నేమ్తో ఇస్తున్నారు. కొంతమంది న్యూమరాలజిస్టులు ఏంటంటే ఫుల్ నేమ్ ఇస్తున్నారండి. ఆ ఫుల్ నేమ్ ఇవ్వడం వల్ల సపోజ్ మీకు గడప నాగరాజు అని ఇచ్చారనుకోండి. మీ ఇంటి పేరు గడప, నేమ్ వచ్చి నాగరాజు. గడప నాగరాజు అని ఇచ్చారనుకోండి వాళ్ళు కరెక్షన్. గడప నాగరాజు అని ఎవరు పిలుస్తారండి? గడప నాగరాజు అని ఎవరు పిలవరు కదా! ఫుల్ నేమ్‌తో కరెక్షన్ ఇచ్చి ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. వాళ్ళని అడగండి. ఎవరైతే మీకు కరెక్షన్ చేశారో ఏ కాలింగ్ నేమ్‌తో పిలిపించుకోవాలి. నాగరాజా? నాగరాజా? ఓన్లీ రాజా? అట్లా ర ఈ ఏ రా ర నాగ ఎట్లా పిలవాలి అని వాళ్ళని అడగండి. కాలింగ్ నేమ్ ఇంపార్టెంట్ అండి. ఫుల్ నేమ్ ఇంపార్టెంట్ కాదు. కాలింగ్ నేమ్ ఇంపార్టెంట్. మీ ఇంట్లో వాళ్ళని ఎలా పిలుస్తున్నారు? వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమి పిలుస్తున్నారు? అది పాజిటివ్ ఉంటే పాజిటివ్‌గా వైబ్రేషన్ పెరుగుతుంది. నెగెటివ్ ఉందనుకోండి ఆ 18, 16, 13 ఉందనుకో అదే వస్తుంది మీకు. అట్లా. నెక్స్ట్ ఓవరాల్‌గా ఒక 3 పాయింట్లు అయితే చెప్తున్నానండి. మనం ఎప్పుడు మైండ్ పాజిటివ్‌గా ఉండాలి. మీరు లక్ష కాదండి ₹1,00,00,000 పెట్టి ఎవరైనా లాకెట్ వేసినా మీరు నెగెటివ్‌గా ఉంటే శూన్యం. రిజల్ట్ జీరో. మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదండి. మనం ఎప్పుడు మంచి వైబ్రేషన్‌లో ఉండాలి. ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చేసేటప్పటికి నాకు బాగోలేదను, నాకు ఆర్థిక సమస్యలు లేవని వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరేం చేస్తారంటే మీకేదో దిష్టి తగిలిద్దని నాకు అంతే ఉంది అట్లా అంటారు. అట్లా మీరు వైబ్రేషన్ లో వైబ్రేషన్కి వెళ్ళొద్దండి. పొద్దున్నే న్యూస్ చూస్తూ ఉంటారు. అన్ని చావు కబుర్లు, లేదంటే వాళ్ళు అక్కడ యాక్సిడెంట్లు అయినాయి, ఇక్కడ యాక్సిడెంట్లు అయినాయి అంటే పొద్దున్నే అట్లాంటివి చదవద్దండి. లేదా న్యూస్ వింటాం, నెగిటివ్ న్యూస్ అంతా వింటూ ఉంటారు. లేదంటే రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, అక్కడే ఉండి గంటలు గంటలు ఈ చుట్టుపక్కల అంతా బాధపడతా ఉంటే మీరు కూడా బాధపడతాం వద్దని చెప్పట్లేదండి. బట్ మనం ఎంతవరకు ఉండాలో, మీరు ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు చేయండి. లేదంటే ఎవరు ఫోన్ చేయట్లేదు, మీరు 108 ఫోన్ చేసి కాల్ చేసి ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత ఉండండి, వెళ్ళిపోండి అంతే. అంతేగాని పొద్దున్న సాయంత్రం దాకా అక్కడే ఉండి చాలా లో వైబ్రేషన్ మీకు వెళ్ళొద్దండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉండాలి. దాన్నే ఓపెన్ మెడిటేషన్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెన్స్ అంటే ఇక్కడ మీరు అసలు మీకు ఉన్న బాధలు కానీ ఉన్న డౌట్స్ అన్ని పక్కన పెట్టేసి ఎస్ దీనివల్ల మంచి రిజల్టే వస్తుంది అనేది మీరు ఉండాలండి. లేదంటే మార్నింగ్ పొద్దున్నే లేవగానే నైట్ పనుకునేటప్పుడు నేను నేమ్ మార్చుకున్నాను, నెంబర్ మార్చుకున్నాను, నా లైఫ్ చేంజ్ అయిందని. సో ఈ ఆ నెంబరు నేమ్ మార్చుకున్న తర్వాత నీ అనుకున్న పనులన్నీ సంపూర్ణంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నందుకు విశ్వాన్ని గుర్తించండి. ఎవరో ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి కదండి. అంటే జరిగిందని మీరు ఫీల్ అవ్వండి. ఖచ్చితంగా విజువలైజేషన్ చేయండి. ఏమంటే నేను చాలామంది చూశానండి. ఎవరైతే కొంతమంది రోజుకి 50,000, 60,000, 70,000, ₹1,00,000 సంపాదిస్తారు. రోజుకండి, నెలకు కాదు. సంపాదిస్తారు. వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటేనే సక్సెస్ అవుతున్నారండి. అది లేకపోతే ఎవ్వరు అవ్వట్ల. నేను ఒక రోజు 15,00,000 అకౌంట్‌లో పడిందండి. వాళ్ళు చాలా గమనించాననమాట. గమనిస్తే చివరికి ఏమైందంటే అతని నుంచి నాకు అఫర్మేషన్స్ వచ్చినాయి. ఆహా! ఇతని సీక్రెట్ ఇదా. చాలామంది అలా ఫాలో అవుతున్నారండి. చాలామంది సక్సెస్ అయ్యారు. మీరు కూడా అవ్వమనే చెప్తున్నానండి. ఏదో నంబర్ చేంజ్ చేస్తే 100% అయ్యిద్ది. నేమ్ చేంజ్ చేస్తే 100% వాళ్ళు చెప్పి ఈళ్ళు చెప్పిన మాటలు కోట్లు వస్తాయని నమ్మొద్దండి. మీరైతే పాజిటివ్‌గా ఉండాలి. మనకు ఎవరికైనా ఏదో ఒక బాధ ఉంటదండి. నాకొక బాధ ఉండొచ్చు. మీకొక బాధ ఉండొచ్చు. సమ్ ఎక్స్ పర్సన్‌కి ఒక బాధ ఉండొచ్చు. ఎవరికైనా ఏదైనా బాధ ఉంటే ఆ బాధని పక్కన పెట్టి మీరు పాజిటివ్‌గా ఉండి మెడిటేషన్ చేయండి. అట్లా అండి. సో, ఫైనల్‌గా ఇవ్వండి. ఏది నెగెటివ్‌గా ఉండొద్దు. సో, ఈ స్లైడ్ ఎంతైతే కలర్‌ఫుల్‌గా ఉందో మీ లైఫ్ కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సో, చివరి వరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే జస్ట్ కామెంట్స్‌లో నాకు థ్యాంక్ యూ అని చెప్పండి చాలు. నాకు అంతకంటే ఏం అక్కర్లేదండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి.